స్థిరమైన నమ్మకమైన ఆదాయాన్ని అందించే కూరగాయ పంట బెండ. ఎకరాకు 80 నుంచి 100 క్వింటాళ్ల దిగుబడినిచ్చే ఈ పంటను రైతులు అన్ని కాలాల్లోనూ సాగు చేస్తున్నారు. అయితే ఈ పంటకు ప్రధాన సమస్య ఎలోవిన్ మొజాయిక్ వైరస్. నివారణ లేని ఈ వైరస్ ఉధృతి పెరిగితే పంటపై పూర్తిగా ఆశలు వదులుకోవాల్సిందే. నీటి వసతి కింద విత్తిన బెండ తోటల్లో మొజాయిక్ వైరస్ వ్యాప్తి అధికంగా కనిపిస్తోంది. దీన్ని అధిగమించే చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బెండ ఉష్ణమండల పంట. నీటి పారుదల కింద రైతులు సంవత్సరం పొడవునా ఈ కూరగాయను సాగు చేస్తూ ఉన్నారు. మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గులున్నా ఒకసారి కాకపోతే మరోసారి రేటు కలిసొస్తూ ఉండడంతో రైతులకు సాగు లాభదాయకంగా మారింది. తొలకరి పంటగా జూన్ నుంచి ఆగస్టు వరకు ఈ పంటను విత్తుకోవచ్చు. అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకాలు అందుబాటులో ఉండడంతో రైతులు ఎకరాకు 10 టన్నుల వరకు దిగుబడి సాధిస్తున్నారు. బెండ పంటకాలం 90 రోజులు. మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే 4 నెలల వరకు దిగుబడి తీయవచ్చు. ఇప్పటికే సాగవుతున్న బెండ కొన్ని ప్రాంతాలలో బెట్ట పరిస్థితులు ఏర్పడడం వల్ల తోటల్లో రసం పీల్చు పురుగుల ఉధృతి పెరిగింది. దీంతో బెండకు ప్రధాన శత్రువైన ఎల్లోవిన్ మొజాయిక్ వైరస్ ఉధృతమైంది. దీన్ని తొలి దశలోనే గుర్తించి వెంటనే దీన్ని అధిగమించేందుకు సత్వర చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా బెండ విత్తే ముందే కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ మందును కలిపి శుద్ధి చేసి విత్తుకోవాలి. అలాగే ఎకరాకి 10 చొప్పున పసుపు రంగు జిగురు అట్టలు అమర్చుకోవాలి. అలాగే చాలా చోట్ల పల్లాకు తెగులు ఆశించి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ తెగులు సోకిన ఆకుల ఈనెలు పసుపు రంగులోకి మారి కాయలు గిడసబారి తెల్లగా మారిపోతాయి. దీనిని గుర్తించిన వెంటనే మొక్కలు పీకి నాశనం చెయ్యాలి. ఉధృతి అధికంగా ఉంటే డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. బెండ పంటను నష్టపరిచే మరో పురుగు తెల్లదోమ. ఇది పూతకు ముందు చిన్న పెద్ద పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చివేయడం వల్ల ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. ఇవి శంకు రోగాన్ని వ్యాప్తి చేస్తాయి. వీటి నివారణకు డైమిథోయేట్ 2 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఉధృతి అధికమైతే ఎసిఫేట్ 1.5 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పిచికారీ చేసే ముందు కోతకు వచ్చిన కాయలను కోసివేస్తే కాయల్లో పురుగుమందుల అవశేషాలు లేకుండా నాణ్యంగా ఉంటాయి.